గత కొద్ది రోజుల క్రిందట చిక్కడపల్లి లైబ్రరీలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి నోటిఫికేషన్‌లు వేస్తామని చెప్పేసి ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో గతంలో వాళ్ళు మాటిచ్చినట్టు విధంగా వాయిదా దాటిపోయింది. మీరిచ్చిన మాటని ఇంతవరకు కూడా అమలు చేయలేదని చెప్పేసి కూడా ఈరోజు నిరుద్యోగ జేఏసీ వాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీని అదే వేదికలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మనతో పాటు జనార్దన్ నిరుద్యోగి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటన్నా ఈరోజు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంది? ఎందుకు? ఏంది మీ ఉద్దేశ్యం? అద్దంకి దయాకర్ గారొచ్చి నోటిఫికేషన్‌లు ఇప్పిస్తాం అని చెప్పిండు. ఇదే వేదిక కాడ ఈ విజయోత్సవ ర్యాలీ చేసుకుర్రు. ఇక్కడి నుంచి ఎన్నో సార్లు గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి చర్చలు జరిగినాయి, సమావేశాలు జరిగినాయి. నోటిఫికేషన్‌లు ఇప్పిస్తాము అని ఈ వేదిక కాడికొచ్చి చెప్పిర్రు. ఇంతవరకు దాటి వైపు ఊసు లేదు, ఏం లేదు. ఖచ్చితంగా మాకు ఈ కొద్ది సమయంలోనే నోటిఫికేషన్స్ ఇయ్యాలి. ఎందుకంటే 18 నెలలు అయిపోయినంక ఇంకా ఆళ్ళకు అన్నట్టు సమయం దాటిపోయింది. సంవత్సరంలో 2,00,000 అన్నారు. ఏమీ ఇవ్వలేదు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నటువంటి 2,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పాలసీ వైపు చర్చలు జరగాలి. ప్రైవేట్ సెక్టార్‌లో రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. మార్వాడి వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాల్సిందే. తెలంగాణలో ఉద్యోగాలు రావాల్సిందే. తెలంగాణేతరులకు పోతున్నటువంటి మంచి మంచి ఉద్యోగాలన్నిటివి గూడా తెలంగాణ బిడ్డలకే రావాలి. అయితే గతంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కలిసినప్పుడు మీకిచ్చినటువంటి హామీ ఎన్ని రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తానని ఇచ్చినటువంటి మాట. దాన్ని విస్మరించిరనుకోవచ్చా లేకుంటే? విస్మరించిర్రు. కల్పించేదేంది ఆయన ఈడికి రావచ్చు గదా! వాళ్ళ దేశ అధినేతనే రాహుల్ గాంధీ గారొచ్చినంక, మిగతా ఎమ్మెల్సీలొచ్చినంక ఎవరి మీద ఏం దాడులు జరగలే, ఏం జరగలే గదా! అధికారంలోకి పంపించినాం గదా! రాహుల్ గాంధీ గారొస్తే. మిగతా వాళ్ళని గూడా ఆశీర్వదించే పంపినాం గదా! మంచిగానే పంపినాం గదా! వాళ్ళనేం కొట్టలే, తిట్టలే గదా! మరి ఆయన రావడానికేముంది? ఖచ్చితంగా ఈడికి రావాల్సిందే ఆయన. రాకుంటే ఊకునేదే లేదు.